మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని సింగరేణి ఏరియా ఆసుపత్రి ఎదుట సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో సింగరేణి యాజమాన్యం మొండి వైఖరిని నిరసిస్తూ రిలే నిరాహార దీక్షలో బైఠాయించారు. సింగరేణి ఏరియా ఆసుపత్రిని పూర్తి స్థాయిలో నడిపించాలని, డాక్టర్లు, స్పెషలిస్టులు, పారా మెడికల్ సిబ్బందిని పూర్తి స్థాయిలో నియమించాలని నినాదాలు చేశారు. వారికి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా సింగరేణి ఏరియా ఆసుపత్రి పరిరక్షణ కమిటీ నాయకులు మాట్లాడుతూ, దశాబ్దాల చరిత్ర ఉన్న బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని యాజమాన్యం మూసివేసే ప్రయత్నం చేస్తుందన్నారు. ఆసుపత్రిలో 18 మంది డాక్టర్లు ఉండగా ప్రస్తుతం 3 డాక్టర్లు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారని, సరిపడా స్టాఫ్, నర్సులు, సిబ్బంది లేరని, మెడికల్ స్టోర్ ను కూడా మూసివేయడంతో కార్మికులు, వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. బేషరతుగా బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రికి అవసరమైనటువంటి డాక్టర్లను, పారామెడికల్ సిబ్బందిని వెంటనే ఫార్మసీ స్టోర్ను తెరవాలని చెప్పి మేము సింగరేణి యాజమాన్యాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. బెల్లంపల్లిలో ఉన్నటువంటి ఏరియా ఆసుపత్రి ఒకనాడు 5 డిస్పెన్సరీల కేంద్రంగా దాదాపు ఈ పట్టణంలో ఉన్నటువంటి 40,000 మందికి, వాళ్ళ మీద ఆధారపడ్డ కుటుంబాలకు, కార్మికులకు వైద్య సేవలు అందించినటువంటి సింగరేణి ఏరియా ఆసుపత్రి ఈరోజు సింగరేణి సంస్థలో భాగంగా పూర్తిగా వార్డులన్నిటికీ కూడా తాళాలేసి ఎమర్జెన్సీ వార్డును మామూలు ఒక డిస్పెన్సరీ లాగా నడిపిస్తూ డిస్పెన్సరీ స్థాయికి దిగదార్చినటువంటి యాజమాన్యము మరి ఇక్కడ కార్మికులు లేరనుకుంటున్నారా? లేకుంటే ఇక్కడ మూసినటువంటి స్టోర్ కానీ, వర్క్షాప్ కానీ, ఎక్స్ప్లోరేషన్ కానీ, గ్యారేజీ కానీ, పవర్ హౌస్ కానీ అట్లనే దీన్ని కూడా మూసేసి మీ లాభాలే చూసుకుంటారా? ఇక్కడ రిటైర్మెంట్ కార్మికులు దాదాపు 7,000 మంది దాకా ఉన్నారని చెప్పి అంటున్నారు. ఇక్కడ పనిచేసేటువంటి కార్మికులు ఇక్కడ నుంచి మొదలుకొని భూపాలపల్లి, మనుగూరు, కొత్తగూడెము, ఇల్లందు, గోదావరికని, శ్రీరాంపూర్లో చేసినప్పటికీ వాళ్ళ కుటుంబాలు ఇంకా కూడా ఇక్కడనే ఉన్నాయి. ఆ కార్మికుల కుటుంబాల తల్లిదండ్రులు కూడా ఇక్కడనే ఉన్నారు. వాళ్లకు వైద్య సేవలు అందించాల్సినటువంటి బాధ్యత సింగరేణి యాజమాన్యం మీద ఉన్నది. ఇటువంటి దాన్ని విస్మరించి ఈరోజు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఇక్కడ మనకి ఇంత పెద్ద ఆసుపత్రులు ఉండగా దీనికి నిధులు కేటాయించి ఇక్కడ డాక్టర్లను నియమించకుండా కార్పొరేట్ హాస్పిటళ్లకు రెఫర్ చేస్తూ వాళ్లకు వేల కోట్ల రూపాయల బిల్లులు చెల్లించడము, ఇది కార్మిక వర్గానికి ద్రోహం చేసుడు. అదే రకంగా వాళ్ళ కమిషన్ల కక్కుర్తి పడుడే అవుతుంది. ఇక్కడ బెల్లంపల్లి ఏరియా ఆసుపత్రిలో ప్రతి దానికి కూడా ఇక్కడ వైద్యం అందించేటువంటి వెసులుబాటు ఉండేది. గైనకాలజిస్టు కానీ, లేదా ఎవరైనా కాలు పెట్టుకుంటే బర్నింగ్ వార్డు కానీ, కాళ్ళు చేతులు ఇరిగితే నేలు సర్జికల్ వార్డు